మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. రైట్ నో నాతో పాటు ఉన్నాడు టేస్టీ తేజ. నాకు సువర్ణ అనే పేరు చిన్నప్పటి నుండి వస్తుంది తెలుసా. ఎందుకు నువ్వు యాడికి వెళ్తే ఆడికి కొత్త సువర్ణ. కానీ నువ్వు ఎప్పుడు రావట్లేదు తేజ, నేనే వస్తున్నా ప్రతి చోట. ఏమండి ఆడికి సినిమా హాల్కి వెళ్తే కనపడతారండి అంతే బాబు. వాళ్ళు లేనిపోయింది. ఒక రీల్ చేసావు, అది కూడా వంటతోనే కనపడుతున్నావు. సుమతి శతకం అంటూ కొత్తగా వస్తున్నావు. ఎట్లా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? ఆల్మోస్ట్ ఆల్ సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటే స్క్రీన్ మీద నువ్వు వద్దలా 1:30 నుంచి 1:50 నిమిషాల దాకా కనపడతాను నేను. సూపర్. అసలు ఏ సినిమా అయినా గెస్ మనం చూస్తూ ఉంటాం, చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఇది ఇలా ఇద్దేమో చెబుతూ ఉంటాం కదా. కొంతమంది అంటారు క్లైమాక్స్ గెస్ చేయలేరు చాలా మంది అని. నేను చెబుతున్నా ఇంటర్వెల్ గెస్ చేయలేరు. నీకు ఓపెన్ ఆఫర్. నువ్వని కాదు, మీ సబ్స్క్రైబర్లు, మీ ఫాలోవర్స్ ఎవరైనా కానీ సినిమా చూసి 1:10 ఇంటర్వెల్ అనుకో, 1:09 వాళ్ళ ఇంటర్వెల్ బ్యాంక్ కనిపెట్టిన ఓపెన్ గా చెబుతున్నా టేస్టీ తేజ విత్ సుమతి శతకం టీము అందరం కలిసి ఒక లంచ్ డిన్నర్ వాళ్ళ విత్ టోటల్ ఫ్యామిలీతో చేద్దాం. వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్ అడిగితే అక్కడికి బిల్లు నేను చూసుకుంటా. ఓకే తేజ, సో మొత్తానికి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద స్క్రీన్లో ఒక మంచి ఆపర్చునిటీతో కనపడుతున్నావు అని వింటున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసావు, అది కూడా వంటతోనే కనపడుతున్నావు. సుమతి శతకం అంటూ కొత్తగా వస్తున్నావు. ఎట్లా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? నాకన్నా ఫస్ట్ అమర్దీప్ గురించి చెప్పాలి. మనవాడు చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు. అందరు కష్టపడి వచ్చారులే కానీ అమర్దీప్ వల్లే నాకు ఈ క్యారెక్టర్ కూడా వచ్చింది. యాక్చువల్గా అమర్దీప్ పక్కన అంజీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ గురించి డైరెక్షన్ టీము చాలా మందిని చూస్తున్నారు. అప్పుడు ఒక పార్టీలో అమర్ కలిసి అరే ఇలా మూవీ ఒక అయింది, ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, ఒకసారి పోయి కలిసి రాపో అంటే సరే వెళ్తానని ఆర్డర్ తీసుకుని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ కూడా నాకు తెలిసిన ఆయనే. అలా నువ్వు తేజ చేస్తావు అంటే ఇప్పటిదాకా ఓన్లీ ఫుడ్ వీడియోస్ ఈ జోన్లోనే ఉంటాడు తేజ అనేవాడు, సినిమాలు యాక్టింగ్ ఇటు సైడ్ లేడు అనే భ్రమలోనే ఉన్నారు అందరూ. చేస్తావా నువ్వు చేస్తున్న బ్రహ్మాండంగా పెట్టుకుంటావు, నీకు వాడికి రేప కూడా మంచిగుంది రా అని చెప్పి ఆన్ ద స్పాట్ అప్పుడు స్క్రీన్ టెస్ట్ అది చేయించుకొని బాగుంది సెట్ అయ్యింది, మీ ఇద్దరు రేప కూడా బాగుంటుందని అప్పుడు ఓకే అయింది. మేబీ ఆ పార్టీని ఎలక నుండి అమర్దీప్ నాతో చెప్పేవాడు కాదు, నాకు ఈ అవకాశం వచ్చేది కాదు. ఆల్మోస్ట్ ఆల్ సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటే స్క్రీన్ మీద నువ్వు వద్దలా 1:30 నుంచి 1:50 నిమిషాల దాకా కనపడతాను నేను. సూపర్. అసలు విజిల్ వేయచ్చు ఇప్పుడు నేను, ఎందుకంటే మొన్న ఒక సినిమాలు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయావు. ఇట్లా వచ్చి నేను కళ్ళు తెరిచి కళ్ళు మూసేలాగా వెళ్ళిపోయావు నువ్వు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తేజ వచ్చిన ఫోన్ తీసారంట, ఫోన్ ఇట్లా పెట్టే వరకు వెళ్ళిపోయావు. అందుకని ఇందులో ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఉంటే నేను 3 సాంగ్స్ లో ఉంటా. సూపర్. కంటిన్యూషన్ త్రూ అవుట్ ఉంటుంది హీరోతో పాటు క్యారెక్టరైజేషన్. చాలా అంటే చాలా ఫస్ట్ హాఫ్ అంతా ఫన్, సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్ యాంగిల్లోకి మూవ్ అయ్యిద్ది సినిమా. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం ఏముందిలే, అందరూ చెప్పేది అదే చాలా బాగుంటుందని. బట్ ఓపెన్గా నీకు కూడా చెబుతున్నా సువర్ణ, ఏ సినిమా అయినా గెస్ మనం చూస్తూ ఉంటాం, చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఇది ఇలా ఇద్దేమో చెబుతూ ఉంటాం కదా. కొంతమంది అంటారు క్లైమాక్స్ గెస్ చేయలేరు చాలా మంది అని. నేను చెబుతున్నా ఇంటర్వెల్ గెస్ చేయలేరు. నీకు ఓపెన్ ఆఫర్. ప్రీమియర్స్ అయితే ప్రీమియర్స్, ప్రివ్యూ అయితే ప్రివ్యూ. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు, నువ్వని కాదు, మీ సబ్స్క్రైబర్లు, మీ ఫాలోవర్స్ ఎవరైనా కానీ సినిమా చూసి 1:10 ఇంటర్వెల్ అనుకో, 1:09 వాళ్ళ ఇంటర్వెల్ బ్యాంక్ కనిపెట్టిన ఓపెన్గా చెబుతున్నా టేస్టీ తేజ విత్ సుమతి శతకం టీము అందరం కలిసి ఒక లంచ్ డిన్నర్ వాళ్ళ విత్ టోటల్ ఫ్యామిలీతో చేద్దాం. వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్ అడిగితే అక్కడికి. ఇంత ఓపెన్ ఛాలెంజ్ జాగ్రత్త. మరి రెడీ, నేను రెడీ. నువ్వు కావాలంటే దీన్ని సపరేట్ కట్ చేసుకొని వేసుకొని కొల్లాబ్ పెట్టుకో. నీకు కూడా ఇస్తున్నా ఆఫర్. ఇంటర్వెల్ అట్లీస్ట్ 1 or 2 minutes అసలు ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే కనిపెట్టాలి. అప్పటిదాకా ఒక జోన్ లో మూవ్ అయింది స్టోరీ. ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అయింది ఎవరికైనా కానీ, ఏంట్రా ఇది అనే సెన్స్. అక్కడ నుంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్ పరిగెత్తింది సినిమా. అంత నమ్మకంతో చదువుతున్నా. చాలా మంది క్లైమాక్స్ గెస్ట్ చేయలేరు మీ వల్ల కదా అంటారు కదా. నేను ఇంటర్వెల్ గెస్ట్ చేయలేరు మీరని చెబుతున్నా. అంత బ్యాంగ్ ఉంటది. నువ్వైనా గెస్ట్ ఇదిగో తొండి చేయకూడదు, ఇంటర్వెల్ చూసి మెసేజ్ చేయకూడదు చెబుతున్నాను ముందు. న్యాయంగా ఇంటర్వెల్ ముందే, నీకు ఎప్పుడు చేయాలి? ఇంటర్వెల్ బిఫోర్ ఇంటర్వెల్ ఇంటర్నెట్ గెస్ట్ చేయాలి, బ్యాంక్ అంతే. మీరు గెస్ట్ చేసి మెసేజ్ చేసేయండి. దాని తర్వాత ఆ వీడియో చూసి కావాలని నాకు టెస్ట్ ఇన్స్టాల్ పెట్టండి డైరెక్ట్. ఓపెన్ ఆఫర్ విత్ సుమతి శతకం మూవీ టీమ్. మీరు ఏ రెస్టారెంట్ అంటే ఆ రెస్టారెంట్ కి మీ హోల్ ఫ్యామిలీతో వెళ్దాం, బిల్లు నేను చూసుకుంటా. సూపర్. అయితే ఇది ఖచ్చితంగా మేము చెప్పలేములే, ఎందుకంటే నువ్వు ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసావు కాబట్టి ఆ ట్విస్ట్ మేము చెప్పలేం. కానీ అంటే నీకు సినిమా చాలా బాగా నచ్చింది. అయితే నువ్వు ఇంత బాగా చెప్తున్నావు అంటే. ఫస్ట్ హాఫ్ అనేది చూసాను, నేను నిజంగా చూసాను. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేశాను నేను చేసిన సీన్స్ కి.
కాకపోతే నేను ఎంజాయ్ చేశాను, ఓకే జనాలు ఎంజాయ్ చేస్తారు లేదు తెలుసుకోవాలంటది కాబట్టి వెయిట్ చేస్తున్నా అంతే. అవునవునవును. సెకండ్ హాఫ్ ఇంకా నడుస్తుంది, ఐ మీన్ ఆర్ఆర్ అవన్నీ జరుగుతుంది. సెకండ్ హాఫ్ నేను చూడలేదు, వితౌట్ ఆర్ఆర్ చూశాను. వితౌట్ ఆర్ఆరే మొత్తం స్టోరీ బేస్డ్ వెళ్ళిపోయిందండి, బాగా రాసుకున్నారు. మన వాడికి మంచి సబ్జెక్ట్ పడింది. ఇది నా కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, అమర్ కోసం ఈ మూవీ ఆడాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేశాడు అమర్దీప్, బట్ ఈ సినిమాతో ఎక్కడో ఒక హోప్ ఫస్ట్ నుంచి ఆ ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, అమర్ని ఫాలో అవుతున్న అందరూ కూడా. నెక్స్ట్ ఏదో చౌదరి గారు అబ్బాయి నాయుడు గారు అమ్మాయి కూడా రెడీగా ఉందంట, దీని వరుస పెట్టున్నాయంట సినిమాలు బ్యాక్ టు బ్యాక్. ఇది మంచి బిగినింగ్ అయితే కనుక వాడికి మంచి స్కోప్ ఉంటది, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సక్సెస్ వాడి కోసం అవ్వాలని, నాకన్నా వాడికి ఇది సక్సెస్ ఇవ్వాలండి. ఎందుకంటే వాడి సక్సెస్ అయితే నాలాంటి కొంతమంది చాలా మందికి అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడు తనే కదా నిన్ను రిఫర్ చేసి, అందుకే కదా చెబుతున్నాను. ఆల్రెడీ సక్సెస్ అయితే నాలాంటి కొంతమందికి అవకాశాలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త డైరెక్టర్లు కొత్త కొత్త ప్రొడ్యూసర్లు వస్తూ ఉంటారు, మనవాడి మీద నమ్మకం పెట్టి చేస్తూ ఉంటారు కదా. అందుకని దానికోసం స్వార్థంతోనే చెబుతున్నా వాడికి సక్సెస్ కావాలని. తేజ, ఒక విషయం ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పటి వరకు స్మాల్ స్క్రీన్లో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు, రియాలిటీ షోలో ప్రూవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి రాగానే బిగ్ స్క్రీన్లో మనం ఒక మంచి క్యారెక్టర్తో పడి జనాలు ఒక విజిల్ వేస్తే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగి మనకు నచ్చిన హీరోకి విజిల్ వేస్తూ ఎంజాయ్ చేసాం. అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలని అందరూ కోరుకుంటుంటారు. అసలు వచ్చింది దానికే కదండి ఎడదాకా ఎవరైనా కానీ, చిన్నప్పటి నుంచి సినిమాల్లో అవ్వాలనే సెన్స్తోనే వచ్చేది. అట్లా దానికి వెళ్తానికి దారే ఈ దారులన్నీ, యూట్యూబ్, ఇన్స్టా, టీవీ, ఇవన్నీ తీసుకెళ్ళి ఫైనల్ గోల్ అది. ఈ దారిలో ఏదొచ్చినా వదలకుండా చేసుకుని పోవడమే. అది మనకు రాసుందో లేదో తెలియదు, అది వచ్చేదాకా ఖాళీ కూర్చోలేం కదా, మన ప్రయత్నం మనం చేస్తూ పోవడమే. ఎప్పుడు వస్తే అది చేయటం, అది రాలేదనుకో మళ్ళీ మూసుకొని మన వీడియో మనం చేసుకోవడమే. ఏదొస్తే అదంతే సాటిస్ఫై చేసుకుని వెళ్ళిపోవడం ఉంటామే. చిన్నప్పటి నుంచి నీకు ఇది ఉంది అయితే మొత్తానికి సినిమాల్లో చేయాలి. చైల్డ్ ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నా నేను, వైల్డ్ ఆర్టిస్ట్ అయిన అవకాశం రాలేదు. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? నేను మీ శ్రేయోభిలాషికి కూడా సెలెక్ట్ అయ్యాను. మీ శ్రేయోభిలాషి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు మీ శ్రేయోభిలాషిలో చైల్డ్ ఆర్టిస్ట్ 10th క్లాస్ పిల్లడు ఒకటి ఉంటాడు కదా, ఆ అబ్బాయి క్యారెక్టర్ నేను చేయాల్సింది. అప్పుడు నన్ను ఈత నేర్చుకోమన్నారు. అబ్బాయి అప్పుడు ఏంటంటే ఆత్మహత్య చేసుకొని సూసైడ్ మీద కదా అది. అప్పుడు నేను 7th క్లాస్, 7th or 6th నాకు గుర్తులేదు కరెక్ట్ గా. నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి, ఈతొచ్చా అన్నారు. నాకు రాదన్న. సరే నేర్చుకుంటా అన్న. నేను మా ఊర్లో కదా, పరిలో మా అమ్మ ఒకటి స్విమ్మింగ్ పూల్, మా నాన్న పోయి నాన్న మన చెరువులో ఈత నేర్చుకుంటా, బర్రెలు కడుగుతారా, నువ్వేం నేర్చుకుంటావు ఈత, నీకు నేర్పిస్తాడు, నేర్చుకుంటా. అప్పుడు మా నాన్న పంపిలా నన్ను. ఎవరైనా ఎందుకు పంపిస్తారు, ఈత నేర్చుకోవాలంటే సినిమా అంటే నువ్వు చాలు చదివిన పోయి చదువుకో అన్నాడు మా నాన్న. అందుకని అక్కడే ఉండిపోయి అట్ట 2-3 వచ్చినాయి అవకాశాలు. ఓంకార్ అన్న జీనియస్ షోకి వెళ్ళాను అప్పట్లో నేను, చిన్నప్పుడే. ఏది పద్మాలయలో ఎక్కడో పెట్టారు, అప్పుడు కొన్ని 100 మంది వచ్చారు. 100 మంది మనం ఏడ వెళ్తాం, లోపలికి కూడా నాకు వెళ్తానికి అవకాశం నాకు వెనక్కి వచ్చేసా. తర్వాత రైటింగ్స్ వచ్చిందా? రైటింగ్స్ ఏముంది, స్కిట్లు అది తర్వాత జబర్దస్త్ అభి అన్న ద్వారా ఇంకా ఒకటి ట్రై చేశాను, ఇంకా అవ్వట్లేదని ఇంక మా నాన్న చెప్పినట్టు చదువుకున్నా. బీటెక్ చేసా, ఎంటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ప్లేస్మెంట్ వచ్చిందా? అయినా పోలేదా? నేను 6 years TCS లో జాబ్ చేశానండి. లాస్ట్ ఇయర్ మానేసింది. ఓకే, జాబ్ మానేసి ఇంక ఇప్పుడు ఇది బిజీ అయింది కాబట్టి అది అవ్వలా, అది హోల్డ్ లో పెట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఇది కంటిన్యూ అవుతున్నా. ఓకే, నువ్వు జాబ్ చేసుకుంటూ ప్యాషన్ వైజ్ రెండు చేసావు మల్టిపుల్ గా. సూపర్ తేజ. 6 years జాబ్, జబర్దస్త్, యూట్యూబ్ ఛానల్ 3 మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. దాని తర్వాత బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం వల్ల ఇంకా బిగ్ బాస్ 3 months వెళ్ళిపోవాలి కాబట్టి 3 months జాబ్ కి లీవ్ పెట్టా. పర్మిషన్ ఇచ్చారు, నాకు లీవ్స్ ఉన్నాయి, తీసేసుకున్నా. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత కూడా నేను జాబ్ కంటిన్యూ చేశా. సీజన్ 8 తర్వాత నేను వదిలేసింది, ఎందుకంటే అన్ని లీవ్లు అన్ని అవ్వవు. తర్వాత అయినా ఓకే మనం మళ్ళీ చేసుకోవచ్చు, అవకాశం వచ్చింది కదా ఎందుకు మిస్ చేసుకోవటం లేదని చెప్పి లాస్ట్ ఇయర్ నేను క్విట్ అయింది జాబ్ని. ఓకే, కంటిన్యూగా 6 years నుంచి చేస్తూనే ఉన్నావు. సూపర్. అయితే అంటే అటు ఏంటంటే కొంతమంది ఇదే ఫీల్డ్ లో ఉన్నావేమో, యూట్యూబ్ మీదే రన్ అవుతుందేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ముందు ఇంట్లో ఒప్పుకోరు కదండి, ఎంత చదివించి ఊరిని ఎందుకు వదులుతారు బయటికి వాళ్ళు, వాళ్ళకి ఒక సెటిల్మెంట్ కావాలి ఎవరైనా కానీ. ఎందుకంటే ఇక్కడ ఈ జర్నీలో సెటిల్మెంట్ అనేది అంత ఈజీ కాదు. కరెక్ట్. జాబ్ అనేది ఉందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది ఒక సెక్యూరిటీ. మీరు ఎంత చేస్తున్నా ఒరే ఒక జాబ్ చేయరా, నువ్వేమన్నా తీసుకో జాబ్. చిన్నప్పుడు మా నాన్నది చదువు జాబ్ ఇదే చెబుతా ఉండేవాడు. సర్లే నీ కోరికపో జాబ్ చేస్తాలే అని చెప్పి ఆయన గురించి జాబ్ జాయిన్ అయ్యాను. మరి నాకు ఇష్టం ఈ ఫీల్డ్, ఏం చేయాలో అర్థం కాల. అభి అన్న నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు ఆయన. నేను ఎప్పుడైతే ఎంటెక్ అయిపోయి నాకు TCSలో Jan 19th మొన్నటికి Jan 19th జాయినింగ్ డేట్ నాది. ఒక 6 months టైం ఉంది. ఈ లోపల ఎలాగైనా నేను హైదరాబాద్ వచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పి మా నాన్నకి జావా కోర్సులు నేర్చుకుంటున్నా. నేను మెకానికల్ బేసిక్గా, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఏంటి మనకి కోర్సులు రావాలన్నా నాకు ఏమో హైదరాబాద్ పోయి నేర్చుకుంటా అని చెప్పి వచ్చి అప్పుడు జబర్దస్త్లో ట్రై చేశా.
తర్వాత చెప్పాను ఇట్లా జబర్దస్త్ ట్రై చేసి వెళ్ళాను, కోర్సులు నేర్చుకోలేదులే అని. అప్పుడు అభి అన్న ఛాన్స్ ఇవ్వటం, మీకు అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఓకే, సూపర్.